టెస్టుల్లో ఆస్ట్రేలియా తమ జైత్ర యాత్రను కొనసాగిస్తుంది. క్రైస్ట్ చర్చి వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన రెండో టెస్టులో 3 వికెట్ల తేడాతో ఆసీస్ విజయం సాధించింది. దీంతో 2 మ్యాచ్ల సిరీస్ ను 2-0 తేడాతో ఆస్ట్రేలియా క్లీన్ స్వీప్ చేసింది. 279 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇకపోతే ఈ విజయంతో WTC పాయింట్ల టేబుల్లో ఆస్ట్రేలియా పాయింట్లను మెరుగుపరుచుకుంది. అయితే పర్సెంటేజ్ లో మాత్రం టీమిండియా కంటే వెనకబడే ఉంది. ఈ మధ్య ఇంగ్లాండ్ పై టీమిండియా 4-1తో సిరీస్ ను కైవసం చేసుకుంది. దీంతో WTC పాయింట్ల టేబుల్ అగ్రస్థానానికి చేరుకుంది. భారత్ 68.51% తో మొదటి స్థానంలో ఉండగా ఆస్ట్రేలియా మాత్రం 62.50% తో రెండో స్థానంలో కొనసాగుతుంది. ఇక న్యూజిలాండ్ 50% తో మూడో స్థానంలో ఉంది. అలాగే బంగ్లాదేశ్, పాకిస్తాన్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఇక ఇంగ్లాండ్ అయితే 8వ స్థానంలో కొనసాగుతుంది. మొత్తానికి న్యూజిలాండ్ పై క్లీన్ స్వీప్ చేసినా కూడా ఆస్ట్రేలియా WTC పాయింట్లలో మొదటి స్థానాన్ని చేరుకోలేకపోయింది. అలాగే మరో 3-4 నెలల పాటు మరో ఏ టెస్టు సిరీస్ లేకపోవడంతో పాయింట్ల టేబుల్ ఇలాగే ఉండే అవకాశం ఉంది.